అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను బంగాళదుంపలు గుడ్లు ఎన్ని పెట్టుకున్నాను చూస్తున్నారా ఎదురుగా. ముందుగా నేను బంగాళదుంపలు పొట్టు తీసేస్తున్నాను శుభ్రంగా, పై పొట్టల్లో తీసేసి ఒక పక్కన మాత్రం బ్లాక్ చనా వైట్ చనా ప్లాజ్మాచు ఇవన్నీ మూడిటికి వేసి కొద్దిగా మొక్కజొన్న వేసి కార్న్ ఇవన్నీ నానబెట్టేసానండి. నానబెడితే కనుక మనకి ఏమవుతుందంటే గింజలు బాగా నాని ఫాస్ట్గా కుక్ అవుతాయి, అందుకనేసి నానబెట్టేసాను. ఇక్కడ నేను బంగాళదుంపలు అనేటివి కొద్దిగా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కటింగ్ చేశాను. శుభ్రంగా కడిగేసి మనము ఒక గిన్నెలో వేసేస్తున్నాము. అవి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఏమవుతుంది, మనకు ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఏ వస్తువు అయినా కానీ సరే, కాయగూరలు అయినా కానీ సరే, ఏవైనా కానీ సరే, చిన్న సాల్ట్ అనేది పడింది అనుకోండి ఫాస్ట్గా కుక్ అవుతాయి. చూడండి, అడుగున మాత్రం బంగాళదుంపలు పెట్టాను, ఇప్పుడు మాత్రం కార్న్ పెట్టేశాను, అంటే అవి గింజలు. ఇక్కడ మాత్రం ఎగ్స్ పెట్టేస్తున్నాను. ఎంత మంచి ఐడియా చూడండి. ఈ ఐడియా నాకు ఫస్ట్ నుండి మొదటి నుండి అసలు ఐడియా అనేది లేదు. ఈ ఐడియా నాకు మొదటి నుండి ఉంటే నేను బోల్డ్ సేవ్ అయిపోయేదాన్ని, గ్యాస్ దగ్గరైనా ఏదైనా కానీ సరే. ఇక్కడ మళ్ళీ నాకు ఇంకొకటి ఐడియా వచ్చేస్తుంది. ఇంకొక ఐడియా ఏంటంటే కనుక మనకి ఇంకా పై ప్లేట్ ఖాళీగా ఉందన్నమాట. అందుకనేసి నేను మళ్ళీ ఇక్కడ ఏం చేశాను, మళ్ళీ మంట అనేది పూర్తిగా ఆపేసి మళ్ళీ ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఇడ్లీ పిండి నాకు మిగిలి ఉందన్నమాట. మాకు సాయంత్రం ఎలాగైనా కానీ సరే పిల్లలకు స్నాక్స్కి దేనికైనా కానీ సరే అవసరమే కదా, అందుకనేసి కొద్దిగా ఉన్న పిండి ఎందుకు అలా పెట్టుకోవడము, ఇడ్లీ పెట్టేద్దాం అనేసి ఇడ్లీ పెట్టేశాను. అంటే మనకి ఇలాంటి పాత్ర ఉందనుకోండి, ఇలాంటి పాత్ర అని కానీ లేదంటే కొద్ది పెద్ద సైజు గిన్నె కానీ సరే అలాంటిది ఉందనుకోండి, మనకు కుకింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక్కసారికి అసలు గ్యాస్ కూడా మనకి ఎంతో సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఇంకా మనకి ఇక్కడ కావాల్సినవి కొద్దిగా బంగాళదుంపల్లోకి పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. ఇక్కడ మాత్రం గరం మసాలాలో యాడ్ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను అన్నమాట. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసేస్తున్నానండి. ఆ ప్యాన్ రాయలసీమ ప్యాన్, అది జొన్న రొట్టెలు చేసే ప్యాన్ అది. ఇక్కడ మాత్రం తర్వాత నేను కటింగ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు. టమాటా పండు తీసుకుని ముక్కల కింద కటింగ్ చేసేస్తున్నాను. తర్వాత మిర్చి కూడా కటింగ్ అయిపోయింది నాకు. ఇంకా ఇప్పుడు మనం ఇందాక మొత్తానికి కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బంగాళదుంపలు, పచ్చిమిర్చి ఇవన్నీ పక్కన పెట్టేసి ఎండు కొబ్బరి అనేది కొద్దిగా చిన్నగా పీసెస్ చేసి అదిను ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా మసాలాలన్నీ వేసేసి మొత్తానికి గ్రైండ్ చేయాలండి మెత్తగా ఇలాగా. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదండి, మనకు అస్సలు గ్యాస్ ఎంత సేవ్ అయిపోయింది తెలుసా. ఈ ఐడియా మనకు తెలియక మనము ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్కసారి టైం వేస్ట్, గ్యాస్ వేస్ట్. అసలు టైం కలిసి వచ్చింది నాకు, గ్యాస్ కలిసి వచ్చింది. చూస్తున్నారు కదా. మీకు ఈ ఛానల్ అనేది మీకు యూస్ఫుల్ అయినట్టుగా అయితే, ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయినట్టుగా అయితే ఇంకా కంపల్సరీగా నాకు ఒక లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలా, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసి వెళ్ళండి, ఓకేనా. ఇక్కడ బంగాళదుంపలు కూడా మనకు మెత్తగా ఉడికిపోయినాయండి. ఇక్కడ మనకు కొమ్ము శనగలు ఇవన్నీ వేసాను కదా, అవి కూడా ఉడికిపోయినాయి. బంగాళదుంపలు, కొమ్ము శనగలు, ఇడ్లీ, గుడ్లు ఇవన్నీ ఒక్కసారికి మనకు సక్సెస్ఫుల్ అన్నీ కుక్ అయిపోయినాయండి.
ఇంత మంచి ఐడియా నాకు అసలు మొదటి నుండి ఎందుకు రాలేదా అనుకున్నాను అనమాట. అందుకే అక్కడ చిన్న స్మైల్ ఇచ్చాను మా అబ్బాయి చూస్తుంటే. ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫాస్ట్గా బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట. బంగాళదుంప కర్రీ చూడండి నా స్టైల్లో చేశాను నేను. ఎంత బాగా చేశానంటే ఇంకా రోటీతో తినొచ్చు మనం, లేదంటే ఆ రైస్తో కూడా తినొచ్చు. అంత బాగుంటుంది, మటన్ కన్నా టేస్ట్ ఈ రకంగా బంగాళదుంపలు చేస్తే కనుక. ఒక పక్కన మాత్రము బాయిల్ చేసినవి ఇవన్నీ ఒక జల్లర్లో వేసేసాను. కొమ్ము శనగలు, కాను, ఇక్కడ మాత్రం పసుపు, కారము ఇవన్నీ అరేంజ్ చేసేస్తున్నాను. బంగాళదుంప ఇంకా ఇలాగ ఉంటుందండి. రోటీతో అన్న తినండి మీరు, లేదంటే రైస్తో అన్న తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. 1 by 1 మీకు చూపించాలా కదా, అందుకనేసి నేను 1 by 1 కుక్ అయ్యాయా లేదా అనేది నేను చూపించాలనేసి ఫాస్ట్గా ఇక్కడ గుడ్లు చల్లగా అవ్వాలనేసి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో చల్లనీళ్ళు వేసేసి అందులో నేను చల్లనీళ్ళు అంటే మామూలు నార్మల్ వాటర్లే, అంటే చల్లనీళ్ళు వేసానండి, మామూలు వాటర్ అనమాట. వేసిన తర్వాత కొద్దిగా ఫాస్ట్గా మనకు తొక్క తీసుకునిక బాగా వస్తుంది కదా, అందుకనేసి నేను వాటర్లో అలా వదిలేసి నేను గుడ్లను వదిలేసి చూస్తున్నారు కదా. మనకు అసలు ఇంత ఈజీ ప్రాసెస్ అసలు నాకు మొదటి నుండి ఎందుకు రాలేదా అనిపించింది తెలుసండి. అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, అందుకనేసి ఇది మీకు షేర్ చేస్తే కనుక ఎవరికో ఒకరికి ఇది మాత్రం యూస్ఫుల్ అవుతుంది, పనికి వస్తుంది అనేసి నేను చూపిస్తున్నాను. మీకు మాత్రం వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దండి. బంగాళదుంపలు చూస్తున్నారా, బంగాళదుంప కూర చూస్తున్నారా, నోరు ఊరిపోతుంది కదా, మంచి కలరు మంచి టేస్ట్. అసలు ఇందులో ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, మొత్తము ఎండు కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేశాను, అది కూడా అందులో యాడ్ చేస్తున్నానండి. చివర్లో నేను ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్క పాత్రలో ఎన్ని కుక్ అవ్వాలంటే కనుక చాలా గ్రేటు. అసలు చాలా టైం కూడా మనకు కలిసి వస్తుందండి. చాలా మంచి సలహా కదా, మంచి ఐడియా కూడా. చూస్తున్నారు కదా మంచిగా కలర్ఫుల్గా బంగాళదుంప కూర మటన్ కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇలా వండుకుంటే కనుక. దీంట్లో నేను చివర్లో ఏం చేశాను, ఉడకబెట్టిన గుడ్లు కూడా ఇందులో యాడ్ చేశాను. ఈ కర్రీ ఇంకా టేస్ట్ చూస్తున్నారు కదా. ఈ వీడియో మాత్రం మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. పైనుండి కొద్దిగా కారం పొడి వేసాను, అంటే ఇంకా థిక్నెస్ అనేది కొద్దిగా తక్కువ కనిపించింది నాకు, అందుకనేసి కొద్దిగా కారం పొడి యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా పేస్ట్, అది కూడా మనకు పచ్చివాసన పోవాలంటే కొద్దిగా వాటర్ వేయాలి, కొద్దిగా కారం పొడి వేసేసి ఇంకా మనం కొద్దిగా ఇలాగ ఉడికించాలి. ఉడికించిన తర్వాత చూస్తున్నారా గుమ్మలాడే బంగాళదుంప గుడ్డు కర్రీ.